గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారత విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం ఆదిపర్వాన్ని 43 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 44వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవాన్ని అర్థం చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారామందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం మామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. బ్రహ్మమానస పుత్రుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళల్లో మరీచికి పుత్రుడు కశ్యపుడు. ఆ కశ్యపుడికే ప్రజలందరూ కూడా పుట్టారు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు కాకుండా బ్రహ్మకి దక్షుడు అనే కుమారుడు ఉన్నాడు. ఈ దక్షుడికి 13 కూతుర్లు. ఇదంతా చెప్పుకున్నాం ఇంతకుముందు భాగంలో. మరి కశ్యప బ్రహ్మమానస పుత్రుల్లో మరీచి పుట్టిన కశ్యపుడికి మరి ఇచ్చి ఈ బ్రహ్మ కొడుకైన దక్షుడి కూతుళ్లను ఇచ్చి చేశారు. వాళ్ళ పేర్లు అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, ఇలా 13 మంది కూతుళ్ళు. అందులో అదితి సంతానం గురించి, దితి సంతానం గురించి చెప్పుకున్నాం. దితి తర్వాత ధనువు సంతానం గురించి చెప్పుకున్నాం మనం. ఈ ధనువుకి 34 కొడుకులు. వాళ్ళల్లో విప్రచిత్తి అనేవాడు అందరికన్నా పెద్దవాడు. తర్వాత వాళ్ళ పేర్లు శంబరుడు, నముచి, పులోముడు, అశిలోముడు, కేసి, దుర్జయుడు, అయశిరుడు, అశ్వశురుడు, అశ్వశంకువు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేతుమంతుడు, స్వర్భానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషపర్వుడు, అజకుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, తుహుండు, ఇషుపాదుడు, ఏకచక్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహరుడు, తర్వాత నిచంద్రుడు, నికుంభుడు, కుపటుడు, కపటుడు, శరభుడు, శంభుడు, సూర్యుడు, చంద్రుడు కూడా. ఈ సూర్యచంద్రులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతిథి పుత్రుల్లో సూర్యచంద్రులు కాదు వీళ్ళు. వీళ్ళు ధనువుకు పుట్టినవాళ్ళు. అంటే దక్షుడు 3వ కుమార్తె బిడ్డలు అన్నమాట. ఎవరు? కశ్యపుడి భార్యలే. మరీచి కొడుకైన కశ్యపుడి భార్య ఈమె కూడా. ఈ 13 మంది దక్ష కుమార్తెలను ఈయనకిచ్చే చేశారు కశ్యప ప్రజాపతికి. అందులో సూర్యచంద్రుడు అనే పేరున్న దానవ పుత్రులు కూడా ఉన్నారు. అంటే ధనుపుత్రులు. ధను అనే ఆవిడ యొక్క పుత్రులు. మరి ఈ ధనుపుత్రుల వంశాలు కూడా ప్రసిద్ధమైన వంశాల్లో ఈ దానవ వంశం అంటారు ధనుపుత్రులు. అందులో మొత్తం ఈ 34లో 10 మంది ధనుజులు దానవ వంశంలో పుట్టిన వాళ్ళల్లో శ్రేష్ఠులైన వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం దానవ వంశంలో పుట్టిన వాళ్ళల్లో శ్రేష్ఠులని చెప్పుకోగల వాళ్ళు, ప్రసిద్ధులైన వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏకాక్షుడు, మృతపుడు, ప్రలంబుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు, శఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘజిహ్వుడు. అది ఇందాక మనం చెప్పుకున్న 34లో వాళ్ళు కాదు వీళ్ళు. ఈ వంశంలో ఉన్న వాళ్ళల్లో దానవ వంశంలో జన్మించిన వాళ్ళు ప్రసిద్ధులు వీళ్ళు. అంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ వంశాల్లో ధనుపుత్రుల యొక్క వంశాల్లో శ్రేష్ఠులైన వారు. 34 మందికి
ధనుపుత్రులకి పుట్టిన వాళ్ళల్లో దానవ వంశం అంటారు కదా, ఆ దానవ వంశంలో శ్రేష్ఠులైన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న 10 మంది. ఇక వీళ్ళ పుత్రులు పౌత్రుల్ని లెక్కించడం అసాధ్యం. అది ఇక దక్ష కన్యక ఇంకొక ఆమె ఉంది కదా ధనువు తర్వాత, ఆమె సింహిక. ఈ సింహిక కొడుకే రాహు. రాహువుని కన్నది ఎవరయ్యా అంటే ఈ సింహిక అనే ఆమె. అదేవిధంగా సూర్యచంద్రుల్ని మింగే, ఈ సూర్యచంద్రుల్ని మింగే కాదు, అంటే ధనువు పుట్టిన సూర్యచంద్రులు మింగే, దితికి పుట్టినవాడు, అదితికి పుట్టినవాడు. అదితికి ఆదిత్యులు పుట్టారు కదా, ద్వాదశాధ్యుల్లో సూర్యచంద్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని మింగడానికి రాహువును కన్నది సింహిక. అట్లా అదేవిధంగా ఈమె సింహిక సుచంద్రుడు, చంద్రహర్త, చంద్రప్రమర్ధుడు అనే పుత్రులను కూడా కన్నది. మొత్తం 13 మంది ఉన్నారు కాబట్టి 13 మంది అంటే కశ్యప ప్రజాపతి భార్యలు 13 మంది వంశం గురించి చెప్పుకున్నాం. మిగతా వాళ్ళ గురించి 3 గురించి చెప్పుకున్నాం. మిగతా వాళ్ళ గురించి తర్వాత రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.